మేము నేరుగా కొండ సురేఖ గారిని అడుగుతున్నాం. వరంగల్ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఈ రంగు నీళ్ళు వస్తున్నాయి. అది ఫిల్టర్ బెడ్ పాడైందా, ఎట్లా కంటామినేట్ అయింది, ఇది ఇప్పటివరకు దాని జాడలేదు. ఈ నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఈ సందర్భంగానే మేము నేరుగా కొండ సురేఖ గారిని అడిగేది ఏంటంటే, మీరు కానీ, ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు నాయకులే కదా, మీరు కానీ, మీ భర్త కానీ, మీ కూతురు కానీ ఈ నీళ్లు తాగుతారా? మీకేమో ఫిల్టర్ వాటర్ కావాలి, మీరు బిస్లరీలలో తాగుతారు, కిన్నీలలో తాగుతారు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు మాత్రము ఇంటికి సరఫరా అవుతున్నటువంటి ఈ రంగు నీళ్లు తాగాలనా? నిన్న అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు, ఉన్నటువంటి యువత అంతా కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగితే, ఇవాళ అక్కడ జీడబ్ల్యూఎంసీ మేయర్ను, కమిషనర్ను, అక్కడ అధికారులను పిలిచి ఈరోజు సమావేశం పెడుతుంది. అంటే కనీసము మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నగరంలో, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా కనీసం సోయి లేకుండా మీరు వ్యవహారం చేస్తూ ఉన్నారు.